వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ వర్సెస్ అటానమస్ వర్సెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఈ నెల 15 టెంటేటివ్ డేట్ ఇచ్చారు. వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందంటే ఇంక మీరు రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ వెరిఫికేషన్లు బిజీ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఎలా ఇవ్వాలనేది మన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ లైవ్ సెషన్స్ ఇప్పటికి 1 to 11 అయితే జరిగాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరైతే మీ ర్యాంక్స్ అదేవిధంగా కేటగిరీస్ ఇచ్చి మీరు ఏ కాలేజెస్ వస్తాయి అప్రాక్సిమేట్ అనేది తెలుసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోకి కనుక మనం వెళ్ళిపోతే మనం ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఏమున్నాయి అనేది ఒక్కసారి ఏపీలో మనం రీకలెక్ట్ చేసుకోగలిగితే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనకి ఈ ప్రయారిటీ వైజ్ కూడా మనం పెట్టుకోవడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ కాకినాడ, విజయనగరం, నర్సరావుపేట, అనంతపూర్, పులివెందుల, కలికిరి, అదేవిధంగా ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మనకి లిమిటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. అది చెక్ చేసుకున్న ఆప్షన్స్ మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చమ్మా, విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ రాజమండ్రి. అండ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి విట్ ఏపీ ఫాలోడ్ బై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ, వివిఐటి యూనివర్సిటీ, సెంచురియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏపీ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ మార్నింగ్ పేపర్ చూస్తే చలపతి కూడా యూనివర్సిటీ అయింది, విచ్ ఈజ్ అట్ మోతడక. మనకి అది యూనివర్సిటీ అయిందంటే అక్కడ కూడా వాళ్ళు సీట్స్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసే ఉంటారు. అప్రాక్సిమేట్గా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే 3000 to 5000 వరకు మధ్యలో వాళ్ళు అలొకేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే విష్ణు ఉమెన్స్ కూడా యూనివర్సిటీ అయింది. అది కూడా మనకి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అని వచ్చింది. అక్కడ కూడా అడ్మిషన్స్ పెరగవచ్చు. కాబట్టి విష్ణు ఎవరైతే చాలామంది నన్ను లైవ్ సెషన్లో కామెంట్స్ కూడా అడిగారు విష్ణు వస్తుందా అనేది. యాజ్ ఇట్ బికేమ్ ద స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి డ్యామ్ షూర్గా. మీకైతే సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరైతే ఆప్ చేసుకోవచ్చు. బట్ అది ఏపీఎంసెట్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనేది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ వచ్చేసరికి కేఎల్ గీతమ్స్, విజ్ఞాన్ ఫౌండేషన్ విఎఫ్ఎస్టిఆర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ గుంటూరు టు తెనాలి హైవే. అండ్ సిద్ధార్థ అకాడమీ మనకి విఆర్ సిద్ధార్థ కదా, ఇది విజయవాడ. జిఎంఆర్ యూనివర్సిటీ, ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాలయ పీఠ్ మనకి అమరావతి క్యాంపస్లో ఉంది. యాక్చువల్గా ఇవి మనకి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్. డీమ్డ్ యూనివర్సిటీస్లో అయితే ఎంసెట్ ద్వారా అయితే మీకు అడ్మిషన్ రాదు, అది కన్ఫామ్. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితే మీకు ఎంసెట్ ద్వారా అయితే మీకు అడ్మిషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆప్ట్ చేసుకోండి, తర్వాతే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి మనకి కొంచెం తక్కువగా పెర్ఫామ్ చేస్తాయి కంపేర్ టు ద ప్రైవేట్ యూనివర్సిటీస్. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ప్లేస్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బాగుంటాయి కంపేర్ టు ద స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. అండ్ వీటి డిఫరెన్సెస్కి వెళ్ళబోయే ముందు మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ కొన్ని కాలేజెస్ మీరు ఇంక్లూడ్ చేయలేదు, కృష్ణా యూనివర్సిటీ అవనివ్వండి లేదా సమ్ అదర్ కాలేజ్ కడప డిస్టిక్లో ఉన్న యోగివేమన్నా. అవి ఏంటంటే మనకి 1 lakh అబోవ్ వచ్చినా కూడా మనకి ఆ యూనివర్సిటీస్లో అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను టైర్ 2 స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ని ఇంక్లూడ్ చేయలే. మనకి ఇంజనీరింగ్ అంటే మెయిన్గా జేఎన్టీయూ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు, ఏఎన్యూ, ఈ 4 మనకు బాగా వినిపిస్తాయి. ఇన్ కేస్ ఆదికవి నన్నయ్య కూడా అంత ఎక్కువగా ప్రిఫర్ చేయరనమాట. అందుకని టైర్ 1 కాలేజెస్లో మనం అవే తీసుకోవడం జరిగింది. మంచి ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. మిగతా యూనివర్సిటీస్ మనం టైర్ 2గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకొంతమంది కామెంట్స్లో అడిగారు బెస్ట్ ఐపీ యూనివర్సిటీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అని చెప్పి. కాబట్టి బెస్ట్ ఐపీ కూడా మనకి యూనివర్సిటీయే. బట్ అది ఎలా అడ్మిషన్స్ చేస్తుంది ఏంటి అనేది నాకైతే అంత ఐడియా లేదు, అందుకని ఇంక్లూడ్ చేయడం జరగలేదు. అండ్ నేను ఈ వీడియోలో మీకు మెయిన్గా వెబ్ ఆప్షన్స్కి ఒక క్లారిటీ కోసం డీమ్డ్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏంటి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎలా జరుగుతుంది సిస్టమ్, అటానమస్ కాలేజీలు ఏంటి, అఫిలియేటెడ్. ఇదివరకు రోజుల్లో చూస్తే ప్రతి కాలేజ్ కూడా అఫిలియేటెడ్ కాలేజే. కొన్ని ఇయర్స్ బ్యాక్ కాలేజీల మధ్య కాంపిటీషన్ అనమాట. నేను ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి, నాకు అడ్మిషన్స్ ఎక్కువ రావాలనేది కాంపిటీషన్ జనరల్గా ఉంటుంది. కాబట్టి అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 90% అటానమస్ కాలేజీలు అయిపోయాయి.
అండ్ 10% మాత్రం ఇప్పటికీ అఫిలియేటెడ్ కాలేజ్ కిందే ఉన్నాయి. అండ్ అటానమస్ కాలేజీల్లో మళ్ళీ కాంపిటీషన్ పెరిగిపోయి ఇప్పుడు అందరూ గూడా ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అప్లై చేసేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఒక 8-10 అయితే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కేటగిరీలోకొచ్చేసాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనకు తెలిసిందే. డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ కూడా మనకు తెలిసిందే. అయితే ఎస్టాబ్లిష్‌మెంట్ చూసుకుంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే అది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది దాన్ని క్లియర్ చేయాలి. అది యూనివర్సిటీ అవ్వాలంటే వాళ్ళ నార్మ్స్‌ని అది సాటిస్ఫై చేయాలి. ఒక యూనివర్సిటీ యూజీసీ నార్మ్స్‌ని సాటిస్ఫై చేయడం అనేది మామూలు విషయం కాదు. ల్యాండ్ పరంగా కానివ్వండి, లేదా బ్యాంక్ అకౌంట్‌లో ఇన్ని క్రోర్స్ అనేది వాళ్ళు చూపించాలి. ఆ పరంగా కానివ్వండి, రిసోర్సెస్ గానీ, వాళ్ళు అడిగినవన్నీ కూడా చూపించాలి. అవన్నీ చూపిస్తేనే మనకి యూజీసీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇస్తది. ఒక యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అయిందంటే అది చాలా హైలీ రిసోర్సెస్ అన్నీ ఉండి అది చాలా గొప్పగా ఉంటేనే అదైతే డీమ్డ్ యూనివర్సిటీస్‌కెళ్తుంది. దాని తర్వాత తక్కువ కేటగిరీలో ఉండేది మనకి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవి వచ్చేసరికి మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ గారైతే అసెంబ్లీలో దీన్ని బిల్ పాస్ చేస్తారనమాట. ఈ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌గా మారాయని జెప్పి మన ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ యాక్ట్. ఇది వీళ్ళ నార్మ్స్ మనకు తక్కువే కంపేర్ టు ద యూజీసీ వచ్చేసరికి. అండ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అటానమస్ కాలేజ్ వచ్చేసరికి మనకి మేనేజ్మెంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటది. యాస్ వెల్ యాస్ అఫిలియేటెడ్ కాలేజ్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే ఎవరైతే పర్టిక్యులర్ పర్సన్ ఉన్నారో కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారో అది పేరెంట్ యూనివర్సిటీకే సంబంధించింది. అండ్ ఓనర్‌షిప్ చూసుకుంటే డీమ్డ్ టు బి యూనివర్స్ కంప్లీట్‌గా ప్రైవేటే అనమాట. మీకిక్కడ ఎంసెట్ ద్వారా గనక చూసుకుంటే ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్ అయితే ఇక్కడ మీకు అసలు త్రూ ఆహ్, ఏపీ ఎంసెట్ ద్వారా అయితే మీకు అడ్మిషన్ అయితే రాదు డీమ్డ్ టు బి యూనివర్సిటీలో. బట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో అయితే ఏంటంటే, మనకి కొన్ని సీట్స్ అలొకేట్ చేస్తారు. 70% ఆఫ్ సీట్స్ త్రూ ఏపీ ఎంసెట్ ద్వారానే ఇవ్వాలి. 30% వాళ్ళు ఓన్ ఎగ్జామ్ పెట్టుకొని తీసుకుంటారు. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా అడ్మిషన్స్ ద్వారానే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ అటానమస్ అఫిలియేటెడ్ కూడా మనకి అడ్మిషన్స్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతాయి. అందుకని ఓనర్‌షిప్, ఏపీ ఎఫ్సెట్ 2 ఇక్కడే చెప్పాను. ఇవి 2 ప్రైవేట్. ఈ 3 వచ్చేసరికి గవర్నమెంట్. స్టేట్ ప్రైవేట్ వచ్చేసరికి ఏంటంటే స్టేట్ కంట్రోల్‌లో అయితే నడవాలి ఇది. గవర్నమెంట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ డిగ్రీ అవార్డెడ్ బై. డిగ్రీస్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా ఈ 3 ఓన్ యూనివర్సిటీసే అవార్డ్ చేసుకుంటాయి. డీమ్డ్ టు బి యూనివర్సిటీ, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి వాళ్ళే వాళ్ళ నేమ్ యూనివర్సిటీ నేమ్స్‌తోనే మనకి ఒరిజినల్ డిగ్రీస్ వస్తాయి. అటానమస్ కాలేజ్ కూడా మనకేంటంటే పేరెంట్ యూనివర్సిటీ. ఇప్పుడు అటానమస్ కాలేజ్‌లు అంటే అనిట్స్, ఆర్‌వీఆర్ అండ్ జేసీ. ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఉందంటే ఏఎన్‌యూ కింద ఉంటది. ఓకేనా? అనిట్స్ ఇవన్నీ జేఎన్‌టీయూ కాకినాడ కింద ఉంటాయి కొన్ని. ఇవన్నీ ఏంటంటే ఒక మెయిన్ యూనివర్సిటీ కింద అటానమస్‌గా ఉంటాయి. బట్ వాళ్ళు సిలబస్‌లో ఓన్‌గా ఇచ్చుకోవచ్చు. ఎగ్జామ్‌లో ఓన్‌గా పెట్టుకోవచ్చు. కానీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏంటంటే ఇవన్నీ గూడా యూనివర్సిటీ ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడే ఎగ్జామ్ పెట్టాలి. యూనివర్సిటీ వాళ్ళే క్వెషన్ పేపర్స్ ఇస్తారు. అలా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ సిలబస్ వచ్చేసరికి ఓన్‌గానే అన్నీ జనరేట్ చేసుకోవచ్చు. బట్ అఫిలియేటెడ్ కాలేజ్ మాత్రం పేరెంట్ యూనివర్సిటీ ఏదైతే ఇస్తే అదే తీసుకోవాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఏ కాలేజ్‌లో ఓన్‌గా క్వెషన్ పేపర్ ఇచ్చుకుంటారు. అక్కడైతే ఈజీగా పాస్ అయిపోవచ్చు అనేది కూడా చూసుకుంటున్నారు. కాబట్టి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో క్వెషన్ పేపర్స్ ఇచ్చేది వాళ్ళే. ఓకేనా? కరెక్షన్ చేసుకునేది కూడా వాళ్ళే. అండ్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా క్వెషన్ పేపర్స్ వాళ్ళే ఇచ్చుకుంటారు. కరెక్షన్ కూడా వాళ్ళదే. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ వాళ్ళే క్వెషన్ పేపర్ ఇచ్చుకుంటారు. కరెక్షన్ కూడా వాళ్ళే చేస్తారు. అటానమస్ కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే క్వెషన్ పేపర్ మనకి బయట నుంచి ఎక్స్‌పర్ట్స్ నుంచి వస్తుంది. ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ముందు ఒక 1 అవర్ ముందు రివీల్ చేసి అవన్నీ ప్రింట్ తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ కరెక్షన్స్ వచ్చేసరికి బయట కాలేజోళ్ళు వచ్చి చేస్తారు. అటానమస్‌లోళ్ళు వచ్చి కరెక్షన్ చేసుకుంటారనమాట. అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ కూడా సేమ్ అంతే. ఒక స్పాట్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికెళ్ళి వేరే వాళ్ళందరూ కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. అయితే క్వెషన్ పేపర్ వాళ్ళంతటికి వాళ్ళే ఇచ్చుకొని కరెక్షన్ చేసుకునేది వచ్చేసరికి డీమ్డ్, స్టేట్ ప్రైవేట్, స్టేట్ గవర్నమెంట్‌లో ఉంటది. అటానమస్ కాలేజ్ అఫిలియేటెడ్‌లో మీకు ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళైతే కరెక్షన్ చేయరు. బయట వాళ్ళొచ్చి పేపర్స్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఏపీ ఎఫ్సెట్ అడ్మిషన్స్ అయితే అయిపోయింది. ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే ఆబ్వియస్‌గా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్‌కి ఎక్కువ ఉంటాయి. కంపేర్ టు ద డిసెండింగ్ ఆర్డర్‌లో మీరు ఏసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్.
డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఎక్కువ మనకి ప్లేస్మెంట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది. టీసీఎస్ ఈ మధ్య చాలామంది డీమ్డ్ యూనివర్సిటీస్లో టీసీఎస్లో 300 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాలేజెస్ అయితే నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళని నేను రికమెండ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. టీసీఎస్ అయితే కాస్త మనకి ఈ ఇయర్ బాగానే ముందుకు వచ్చి 300 to 400 ప్లేస్మెంట్స్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్కి వచ్చి చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీరు డిసెండింగ్ ఆర్డర్లో వేసుకోవచ్చు. ఇంకా అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయంటే అవి ఇంకా టైర్ 3 కాలేజ్గానే మీరు ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మనకి డీమ్డ్ కేఎల్ గీతం ఫాలోడ్ బై విట్, అదేవిధంగా ఏయు, అనిట్స్, జేఎన్టీయూకే. ఓకే, ఈ డిఫరెన్సెస్ అయితే బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మీకు కనుక మంచిగా మనీ ఉంది, మార్క్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, మన పిల్లల్ని బాగా చదివించాలి, ప్లేస్మెంట్ ఇవ్వాలి అనుకున్నోళ్ళు డీమ్డ్ టు బి యూనివర్సిటీకి వెళ్ళండి. అండ్ కొంచెం అంత అఫోర్డ్ చేయలేము అన్నోళ్ళు స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మీరు ఎంసెట్ ద్వారా వెళ్ళొచ్చు. స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఏంటంటే అంత సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ అవ్వాలన్నమాట. వాళ్ళు పెద్దగా చెప్పేది ఏముండదు, రిసోర్సెస్ కూడా అక్కడ ఏముండవు. చెప్పేది ఏముండదు అంటే ఇన్ ద సెన్స్ మనకి అక్కడ ఇంకోలా తీసుకోవద్దు, అంత ఫోకస్డ్గా ఉండదు అనమాట. గవర్నమెంట్ యూనివర్సిటీస్ కదా అది. అండ్ నెక్స్ట్ అటానమస్ కాలేజెస్ అఫిలియేటెడ్ అన్నీ కూడా ఇప్పుడు మనకి డీగ్రేడ్ అయిపోయాయి. కాబట్టి ఆలోచించుకొని దాని ప్రకారంగా అయితే వెబ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకోమనేది నా అడ్వైజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మనం కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ మీకు ఇవే చెప్పడం జరుగుతుంది. మీ పిల్లలు కాలేజీలో వన్స్ జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా, మన బాబు కానీ పాప కానీ సరిగ్గా చదవట్లేదు, వీళ్ళకి ఆన్లైన్ క్లాసులు ఎక్కడన్నా పెట్టించాలని చాలామంది పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. మన ఏఎస్ఎన్ విజన్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు ముందుగానే కనుక కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ మనకి ఉన్నాయి, మీరు కనుక ఏదన్నా కామెంట్ చేసినట్లయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈసీఈ సిఎస్సి సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనకి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, మీ పిల్లలకైతే హెల్ప్ అవుతాయి. అండ్ కెరీర్ గైడెన్స్ ఛానల్ ఆల్రెడీ మనకి ఇవన్నీ రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇంటర్న్షిప్స్ ఎక్కడ చేయాలి, ఇంటర్న్షిప్స్ ఏమేమి వస్తున్నాయి, దాని రిలేటెడ్వి ప్రాజెక్ట్స్, కెరీర్ అడ్వైజర్స్ ఇవన్నీ కూడా మనకి ఏఎస్ఎన్ విజన్లో అన్నీ కవర్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి జాయిన్ అయిపోయారా అన్న తర్వాత కూడా మీ పిల్లలు జాబ్ వచ్చే వరకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మన ఛానల్లో అయితే అవైలబుల్గా మీరు పొందొచ్చు. అందుకే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఏఎస్ఎన్ విజన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకొని మన ఛానల్కు సపోర్ట్ చేయండి. లైవ్లో సూపర్ చాట్, సూపర్ ట్యాంక్స్ ద్వారా కూడా మీ సపోర్ట్ని చూపించవచ్చు. అండ్ ఇప్పటి వరకు మీరు చూపించిన సపోర్ట్ వల్లే మనం ఇంత దూరం అయితే వచ్చాం. అయితే ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఎండ్ చేయబోయే ముందు మీకు ఇంకోటి ఏంటంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈరోజు పేపర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ 3+1+2. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది మీరు స్వీడన్లో ఒక 3 years చదువుతారు, అండ్ మహిళా విశ్వవిద్యా పరిషత్లో 3 years చదువుతారు. 6 years అయితే చదవాలి. అయితే ఇక్కడ కనుక ఈ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయింది. మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి, మీరైతే చూసుకొని మీరు వెళ్ళొచ్చు. ఓకే, కాబట్టి ఎవరైతే ఫారెన్లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది అయితే ఉమెన్స్కి, ఓన్లీ ఫర్ ద ఉమెన్స్, ఇది మహిళా విశ్వవిద్యాలయ కాబట్టి ఓన్లీ సిఎస్సి 10 ఉన్నాయి మనకి ఇంటేక్. అందరూ ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఎవరికైనా మనకి స్వీడన్లో వెళ్ళి చదువుకొని అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఒక 10 seats అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళు వచ్చేసరికి మనకి కొలాబరేషన్ విత్ బీటీహెచ్ బ్లింక్ ఇంజిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో మనకి ఇది కొలాబరేట్ అయి ఉంది. కాబట్టి 3 years అయితే ఇక్కడ చదవాలి, 1 year చదివినా కూడా సరిపోద్ది అని చెప్తున్నారు. 4 years అయితే మ్యాండేటరీ. ఇంకో 2 years మీరు స్వీడన్లో ఉండాలా లేదా అనేది మీరు ఫుల్గా అయితే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇది ఉమెన్స్కి, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వెళ్ళి చదువుకోగలిగిన క్యాపబిలిటీ, అదేవిధంగా ధైర్యం ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్రెస్టెడ్గా దీనికి ఆప్ట్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.